నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం కొత్తపేట గ్రామ శివారు ప్రాంతంలో పులి ఉందన్న సమాచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో మచ్చలతో ఉన్న అటవీ జంతువు కనపడిందంటూ గ్రామంలో చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని అటవీ జంతువు సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రల సేకరణకు ప్రయత్నించగా ఆనవాళ్లు లభించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తి తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా అటవీ జంతువు ఒక్కసారిగా భీకరంగా గాండ్రించడంతో భయంతో పరుగులు తీసే క్రమంలో గాయపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఏ జంతువు అనేది నిర్ధారణ అవుతుందని అటవీ శాఖ అధికారులు ఆ దిశగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు. తర్వాత రోజు వేరే అక్కడ కానీ వచ్చింది జొన్న కూడా ఆ మట్టి భయపడి పడిపోయింది. తీసుకొని వచ్చింది మళ్ళా రోజు ఏం కనపడి తీయలేదు. చెప్పు, నువ్వు మాటలు రికార్డ్ చేస్తున్నావులే. నిజమేనంటారు, ఏం తెలుసు, మనమేమో చూడలే చేయలేదు. దొడ్డు ఆయన తెల్లదాను గోట్ల కాడికి వస్తాం కదా, అప్పుడు డబ్బా పట్టుకుని అటు పోయిందంట. ఆడ కాని వచ్చినదని చెప్తుండ్రు. ముందు రోజు అంతగా ముందు రోజు మనిషి ఆడ మనిషి చూసింది దొడ్డిగా. ఒకరోజు ఆ పల్లి తోటలో అక్కడ ఎంగలపాలెం పోయే దోవలో ఒక ఇంకా తోటల్లో ఒక కానీ వచ్చిందంట. మనమేమో చూడలే చేయలేదు. బతుకాలు కుట్టింది అప్పుడు బతుకు పెట్టి దొడ్డికి పోయింది. దొడ్డికి పోతే ఆ దొడ్డి కూర్చున్న కాడికి వచ్చిందంట. వచ్చి గాంధించి దొచ్చంతా లేపి పైకి చూసినట్టే చేసిందంట. వాడి కుట్టి నుండి లగెత్త కాన పడి మోడిని పెట్టింది. పైకి లేకుండా